ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. చాలామంది బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారు కానీ పర్ఫెక్ట్ టిప్స్ అయితే తెలియవు. నేను చెప్పే విధంగా బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఫ్లఫీగా అండ్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఆలస్యం ఎందుకు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. నేను 4 eggsని తీసుకున్నాను. 4 బ్రెడ్ స్లైసెస్కి 4 eggs అయితే సరిగా సరిపోతాయి. ఇలా 4 eggsని ఒక బౌల్లో బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను విస్కర్తో బాగా బీట్ చేస్తున్నాను. ఇలా ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. చాలామంది కొంచెం బీట్ చేసేసి ఇంకా వెంటనే ఆమ్లెట్ లాగా వేస్తారు. లేదండి, ఇలా మినిమం ఒక 5 minutes అయినా ఇలా బాగా బీట్ చేస్తే చాలా ఫ్లఫీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ మా పిల్లలకి ఇష్టం లేదండి, అందుకని నేను స్కిప్ చేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తురుముకున్న కొంచెం క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నని ముక్కల్లాగా కట్ చేసుకున్న కొంచెం టమాటాని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి బటర్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ ఇలా కరిగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేసుకొని 2 sides మీడియం ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ ఇలా బటర్లో టోస్ట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్లో బ్రెడ్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా బటర్లో అయినా ఘీలో అయినా టోస్ట్ చేసుకోవచ్చు. ఈ మాత్రం బ్రెడ్ టోస్ట్ అయితే సరిపోతుంది. టోస్ట్ అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకొని ఒక బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కేవలం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఆమ్లెట్ని బాగా కాలనివ్వాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఆమ్లెట్ని కాల్చుకుంటే ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇలా 1 side బాగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పి ఒక 30 minutes వరకు కాలనిస్తే సరిపోతుంది. ఇలా 30 minutes తర్వాత ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. సేమ్ ఇదే విధంగా నేను రెండో ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకొని ఒక బ్రెడ్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి 2 minutes పాటు కాలనివ్వాలి. 2 minutes తర్వాత ఇలా వేరే వైపు కూడా తిప్పుకొని ఒక 30 seconds పాటు కాలనిచ్చుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా ఫ్లఫీగా రెడీ అవుతుంది. ఈవినింగ్ టైంలో మీ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఒక్కసారి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టండి. మీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి. ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.